గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్డబ్ల్యూఆర్ సిఓఈ సెట్ 2024కి సంబంధించి బైపీసీ పేపర్కి సంబంధించినటువంటి కీ అప్లోడ్ చేస్తున్నాను. అంటే టోటల్ 160 క్వశ్చన్స్ ఉన్నాయి. 160 క్వశ్చన్స్కి సంబంధించిన కీ టోటల్గా నేను అప్లోడ్ చేశాను. చెక్ చేసుకోండి మీ స్కోర్. ఇదే కాకుండా 2022 నుండి సిఓఈ సెట్ కానీ టీఎస్ఆర్జేసి, పాలిటెక్నిక్, ఎంజేపీ ఇవన్నీ కూడా నా ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఇప్పుడు ముందు ఇంకా టీఎస్ఆర్జేసి, ఎంజేపీ, పాలిటెక్నిక్ రాయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సో ఇందులో ఫస్ట్ మనం కీ చూద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్లో ఫస్ట్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మాధవి ఓపెన్ ద డోర్, రైట్ ద పాజిటివ్ వాయిస్ అని ఉంది. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై మాధవి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మీకు అన్నిటికీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్తూ ఉంటాను, చూడండి, చెక్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద ఫాలోవింగ్ సెంటెన్స్ అని ఉంది. ముకుంద ఈజ్ యాజ్ బ్రైట్ యాజ్ ద సన్ అని ఉంది. దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సిమిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ హ్యాస్ ద సేమ్ సౌండ్ యాజ్ ద అండర్లైన్ పాట్ ఇన్ చంక్ అని ఉంది. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చైర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ వన్, చూస్ ద సైలెంట్ కాన్సోనెంట్ ఇన్ ద సామ్. సో దీంట్లో సైలెంట్ వచ్చేసి పి అండ్ ఎల్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. పి అండ్ ఎల్ ఇది రెండు కూడా సైలెంట్ వస్తాయి అనమాట ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్దాం. ద trespassers will be prosecuted. Find out the meaning of the underlined word అని ఉంది. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పర్సన్స్ who enter the premises without permission. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. వితౌట్ హార్డ్ వర్క్ నథింగ్ కెన్ బి గెయిన్డ్ ఇండీడ్. ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అని ఇచ్చాడు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నౌన్ అవుతుంది, నౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ఐ వెంట్ టు ద కిచెన్, రైట్ ద క్వశ్చన్ ట్యాగ్. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డిడెంట్ ఐ. క్వశ్చన్ నెంబర్ 8, రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ అరివల్. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. డిపార్చర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, షీ స్ప్రాంగ్ డాష్ అండ్ ర్యాన్ అక్రాస్ ద గ్రాస్ అని ఉంది. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అప్ అవుతుంది, అప్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ద ఓల్డ్ మ్యాన్ వాస్ గివెన్ 1 రూపీ నోట్. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 11, ప్లీజ్ లుక్ డాష్ దిస్ ఆన్సర్, ఇట్ మే బి కరెక్ట్. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లుక్ ఇంటూ అనమాట. ఇంటూ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, మెనీ ఇయర్స్ ఎగో I used to dash with my uncle. So దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. లివ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, BULL డాష్ డాష్ NG అని ఇచ్చారు. సో దానికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. YI వస్తుందని అందులో, YI. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, సునీల్ ఈజ్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద క్లాస్, ఈజ్ డాష్. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. టిమిడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. 15th వన్ వచ్చేసి, హీ స్టుడ్ బై మీ త్రో థిక్ అండ్ థిన్, ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ అని ఇచ్చాడు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఆల్ డిఫికల్ట్ టైమ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. 15th వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th, ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చాడు, దాన్ని రీడ్ చేసి మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ sums up the meaning of the passage అని ఇచ్చారు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. డ్రాప్అవుట్స్ అమాంగ్ ద మైగ్రేటింగ్ ఫ్యామిలీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ద ఉమెన్ ఫేస్ మేజర్ ఛాలెంజెస్ బికాస్. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ద మేల్ లీవ్ దేర్ ఫ్యామిలీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్రెచ్. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ నర్సరీ where babies and young children are cared for during the working hours. So next question number 19 చూడండి. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. ఓకే, రైట్. ఫైండ్ అవుట్ ద యాంటోనిమ్ ఆఫ్ రిఫ్యూజ్. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. యాక్సెప్ట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 20, ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ స్టడీస్. సో దీనికి
ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నౌన్ అవుతుంది, నౌన్. సో దీంతో మనకి ఇంగ్లీష్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే 20 క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. సో పార్ట్ బి వచ్చేసి మెథమెటిక్స్ అండి. మెథమెటిక్స్ లో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. 21 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ ఈక్వల్స్ 40 డిగ్రీస్ మరియు యాంగిల్ బి ఈక్వల్స్ 85 డిగ్రీస్ అయిన ఏబిసి త్రిభుజంలోని అతి చిన్న భుజం ఏంటి అని అడిగిండ్రు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏసీ అవుతుందండి. అతి చిన్న భుజం ఏసీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూస్తే 5 పవర్ x మైనస్ వై ఈక్వల్స్ 25 మరి 5 పవర్ x ప్లస్ వై ఈక్వల్స్ 625 అయినా 2x మైనస్ 3y విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. 23 త్రిభుజంలో అతిపెద్ద భుజము 10 సెంటీమీటర్లు, దాని యొక్క మిగతా రెండు భుజములు అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 6.4 సెంటీమీటర్స్, 5.3 సెంటీమీటర్స్. అంటే ఒక త్రిభుజంలోని ఏవైనా రెండు భుజాలను కలిపితే మూడో భుజం కంటే ఎక్కువ రావాలి ఆ కండిషన్తో. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. ఏ -5, 7 మరియు బి -1, 3 బిందువులను కలిపే రేఖ యొక్క వాలు అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. -1. సో దీనికి మనకు తెలుసు y2 - y1 x2 - x1 ఫార్ములా వాడాలి. 25th క్వశ్చన్. త్రిభుజం ఏబిసి స్వరూపం, త్రిభుజం పిక్యూఆర్లు స్వరూప త్రిభుజాలు మరియు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 115 డిగ్రీస్ అయినా యాంగిల్ ఆర్ విలువ ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 65 డిగ్రీస్ అవుతుంది అనమాట. 65 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూస్తే cos θ, sin θ ఒక బిందువు మరియు sin θ, మైనస్ cos θ మరో బిందువు. రెండు బిందువుల మధ్య దూరం ఎంత అని అడిగిండు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. √2. సో దీనికి మనకు ఫార్ములా తెలుసు. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. x, x+3, x+6, x+9 మరియు x+12 యొక్క అంక మధ్యమం 10 అయిన x విలువ ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 5 sin θ 3 అయిన tan θ ఏంటి అని అడిగితే దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 3/4. క్వశ్చన్ నెంబర్ 29. x ప్లస్ వై 4 మరియు x మైనస్ వై 6 ల సాధన విలువలు అన్నాడు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 5, -1 ఇవి అందులో ప్రతిక్షేపించండి, మీకు LHS RHS ఈక్వల్ వస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 30. ఏ, బిలు అల్ప కోణాలై sin A cos B అయితే a ప్లస్ బి విలువ ఎంత అన్నాడు. ఇది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 90 డిగ్రీస్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. తెలంగాణ అనే పదం నుండి ఒక అక్షరం ఎంచుకునే ఘటనలో వచ్చే అచ్చు వచ్చే సంభావ్యత అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 4/9. క్వశ్చన్ నెంబర్ 32. క్రింది వెంచిత్రం సూచించున్నది ఏది అంటే సో ఇది B-A అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. B-A. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఓజీ వక్రం ఉపయోగించి దత్తాంశం యొక్క డాష్ ను కనుగొనవచ్చు అంటే ఇది క్లియర్ గా మనకు తెలుసు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మధ్యగతం అనమాట. సో మధ్యగతాన్ని కనుగొనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34కి వెళ్తే రెండు సంఖ్యల గాసాబా 1 అయినా ఆ రెండు సంఖ్యలు ఏంటి అంటే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ రైట్ అయ్యే అవకాశం ఉంది. సహప్రధాన సంఖ్యల గాసాబా 1 అవుతుందండి అండ్ కవల ప్రధానాంకాల గాసాబా కూడా 1 అవుతుంది అనమాట. ఓకేనా. కాబట్టి ఆప్షన్ ఏ, సి రెండింటికి చాయిస్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 35. x plus 1/x is equals to 3 అయినా x power 4 plus 1/x power 4 is equals to what అని అడిగిండు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 47 అవుతుంది. x² plus 4x plus k is equal to 0 యొక్క మూలాలు వాస్తవ సంఖ్యలు మరియు అసమానాలు అయితే దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. k less than 4 is the right answer. క్వశ్చన్ నెంబర్ 37. వృత్త కేంద్రము నుండి 8 సెంటీమీటర్ల దూరంలో ఉంటూ 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్పర్శరేఖ పొడవు ఎంత అంటే దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 2√2 సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 38. 16 సెంటీమీటర్ల భూవ్యాసము కలిగి 15 సెంటీమీటర్ల ఎత్తుగల శంఖాకార వక్రతల వైశాల్యం ఎంత అంటే దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 136 పై సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో శంకు ప్రకృతుల వైశాల్యానికి సూత్రం πr/l అనమాట. 39th. ఒక పాచికను యాదృచ్ఛికంగా పైకి విసిరిన ప్రధాన సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత అంటే దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1/2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. మ్యాప్ ఇచ్చారు. ఈ మ్యాప్ లో నుంచి AB is parallel to CD అని ఇచ్చి x వాల్యూ ఎంత అని అడిగితే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 140 అవుతుంది. ఓకేనా. ఆప్షన్ సి 140 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్స్ పార్ట్ అయిపోయింది. ఫిజిక్స్ పార్ట్ సి 40 క్వశ్చన్స్ అంటే 41 నుంచి 80 వరకు ఫిజిక్స్ ఉంటాయి. అందులో 41 క్వశ్చన్ చూడండి.
ఒక పుటాకార కటకమునకు ముందు 6 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉంచబడినది. కటక నాభ్యంతరము 12 సెంటీమీటర్లు అయిన ప్రతిబింబ స్థానము అని అడిగిండు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, -4 సెంటీమీటర్స్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 42 కూడా చూస్తే చూడండి, ఫిజిక్స్. 2 సమాన పుటాకార కటకాల నాభ్యంతరం దూరాలు 20 సెంటీమీటర్లు మరియు μ = 3/2 స్పర్శలో ఉంచారు. వాటి మధ్య ఖాళీ భాగాన్ని నీరు μ = 4/3తో నింపారు. అయినా ఫలిత నాభ్యంతర దూరం ఎంత అని అడిగారు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. F = 20 సెంటీమీటర్స్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 43. ఒక కుంభాకార కటకంపై పటంలో చూపిన విధంగా విరిగిన దాని నాభ్యంతరం దూరం F అయినా అని అడిగిండు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. F1 = F2 = F అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 44. ఒక గాజు పట్టకమును నీటిలో ముంచిన దాని విక్షేపణ సామర్థ్యము. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45కి వెళ్తే ఆకాశం నీలి రంగులో కనబడడానికి కారణం. దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, పరిక్షేపణం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 46కి వెళ్తే ఒక తీగ నిరోధము R దాని పొడవు n రెట్లు అగునట్లు సాగదీసిన ఆ తీగ నిరోధం ఏమవుతుంది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, n² R. క్వశ్చన్ నెంబర్ 47. 40 ఓంలు నిరోధం గల ఏకరీతి తీగను 4 సమాన భాగాలు చేసి ఆ భాగాలను సమాంతరంగా సంధానం చేసిన ఫలిత నిరోధం ఏంటి? సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 2.5 ఓమ్స్ అన్నమాట. 2.5 ఓమ్స్. క్వశ్చన్ నెంబర్ 48. ఒక లిఫ్ట్ యొక్క ద్రవ్యరాశి 500 kgs. ఆ లిఫ్ట్ A = 2.0 m/s² త్వరణంలో పైకి వెళ్ళగా లిఫ్ట్ యొక్క కేబుల్లో తన్యత ఎంత? సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 5900 న్యూటన్స్. 5900 న్యూటన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49. కాంతి గాజు నుండి నీటిలోనికి ప్రయాణించేటప్పుడు క్రింద ఇవ్వబడిన వాటిలో దేనికి సందిగ్ధ కోణం కనిష్టంగా ఉంటుంది? సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఉదారంకి కనిష్టంగా ఉంటుంది. నెక్స్ట్ 50 క్వశ్చన్. 2 రాళ్లను గాలిలోనికి 20 m/s, 60 m/s వడులతో విసిరిన వాటి త్వరణము. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, 9.8 m/s². ఓకేనా. నెక్స్ట్ అంటే దీనికి 9.8 m/s² ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 51. పటంలో చూపిన బ్లాక్ యొక్క అభిలంబ బలము కనుగొనండి అని అడిగారు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, n = mg cos θ. n = mg cos θ ఇస్ ద రైట్ ఆన్సర్, డి. క్వశ్చన్ నెంబర్ 52 చూస్తే క్రింద ఇవ్వబడిన చిత్రంలో నీటి పీడనం గురించి సరైన ప్రకటన కనుక్కొనండి. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ వద్ద పీడనము బి వద్ద పీడనము సి వద్ద పీడనము. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. మనిషి నడుస్తున్నట్లయితే ఘర్షణ యొక్క దిశ. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, కదలిక దిశకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. బ్యాటరీ పంపు విద్యుత్ ప్రవాహం ఎంత అని కింద మనకు ఒక మ్యాప్ ఇచ్చారు. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 4 ఆంపియర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. 3 volts బ్యాటరీని క్రింది వలయంలో కలిపిన వలయంలోని విద్యుత్ ప్రవాహం అని చెప్పి మ్యాప్ ఇచ్చారు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 1.5 ఆంపియర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. క్రింది విద్యుత్ వితరణలో I విలువ ఎంత అని చెప్పి మ్యాప్ ఇచ్చారు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 2 ఆంపియర్స్ అన్నమాట. సో ఇది మొత్తం 3 మ్యాప్స్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 57 చూస్తే ఒక పుటాకార దర్పణానికి ముందు వస్తువును అనంత దూరం నుండి వక్రత వ్యాసార్థం వరకు జరిపిన ప్రతిబింబము. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, నిజ మరియు నాభి నుండి వక్రత కేంద్రం వైపు కదులును. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 58. కుంభాకార దర్పణం నందు ప్రతిబింబం ఎల్లప్పుడూ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, మిథ్యా ప్రతిబింబము. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ఒక వక్రతల దర్పణము వస్తువు మరియు ప్రతిబింబం మధ్య దూరము 80 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు నిటారైన 3 రెట్లు గల ప్రతిబింబాన్ని ఏర్పరచును. అయిన దర్పణ స్వభావము మరియు నాభ్యంతరము. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, -30 సెంటీమీటర్స్ పుటాకార. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే
60 మ్యాచింగ్ ఇచ్చారు. సో ఈ మ్యాచింగ్ దానికి మీరు చెక్ చేసుకొని చూసుకోండి. దీనికి ఆప్షన్ కాలం 2లో మీరు మ్యాచ్ చేసుకోవాలి. ఓకేనా, పౌనఃపున్యం యూనిట్ వ్యాప్తి అనుకుంటూ ఇచ్చారు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. ఎలక్ట్రోప్లేటింగ్ క్రింది ప్రక్రియను నిరోధిస్తుంది. దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తుప్పు పట్టుట. సో దేన్ని నిరోధిస్తుంది? అది ఎలక్ట్రోప్లేటింగ్ తుప్పు పట్టుటను నిరోధిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 62 చూస్తే 0.4 t అయస్కాంత అభివాహ సాంద్రత కలిగిన క్షేత్ర దిశకు లంబంగా 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతున్న వాహక తీగ చివరల 4 వోల్ట్స్ విద్యుత్ చాలక బలం ప్రేరేపించబడితే ఆ తీగ పొడవును కనుగొనండి. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1 m అనమాట. 1 m ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మీటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. దండాయస్కాంతము మరియు తీగ చుట్ట పటంలో చూపబడినట్టు ఉన్నవి. అవి ఒకే దిశలో కదిపిన తీగ చుట్టలో ఏర్పడిన ప్రేరిత అభివాహం ఏంటి అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. శూన్యం రైట్. 64th వన్ చూడండి. విద్యుత్ జనరేటర్ పనిచేయు సూత్రము. దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యుత్ అయస్కాంత ప్రేరణతో పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. 1 గ్రాము మంచు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరుగా మారిన విడుదలైన ఉష్ణం. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 80 క్యాలరీలు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 66. ఒక బాలుడు ఎత్తైన భవనం నుండి 150 మీటర్ల దూరంలో దీపావళి బాంబు పేల్చిన దాని ప్రతిధ్వనిని 0.9 సెకండ్ తర్వాత వినెను. అయిన ధ్వని వేగము. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 333.3 మీటర్ పర్ సెకండ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 చూస్తే 30 సెంటీమీటర్స్ నాభ్యంతరం గల పుట్టాకార దర్పణంనకు ముందు 50 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ల పొడవు ఉన్న వస్తువును ఉంచిన ప్రతిబింబం స్థానము. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 75 సెంటీమీటర్స్ అవుతుంది. 75 సెంటీమీటర్స్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 68th వన్. ఒక వస్తువుపై ఛార్జ్ కనుగొనడానికి ఖచ్చితమైన పరీక్ష. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వికర్షణ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69. భూభ్రమణ అక్షం యొక్క వంపు క్రింది దానిలో దేనికి కారణం. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఋతువుల మార్పుకు. క్వశ్చన్ నెంబర్ 70. ఒక వ్యక్తి 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో సమతల దర్పణం వైపు నడుస్తున్నాడు. తన ఆధారంగా తన ప్రతిబింబం యొక్క వేగం ఎంత. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. -2 మీటర్ పర్ సెకండ్. క్వశ్చన్ నెంబర్ 71. క్రింద ఇచ్చిన దూరం కాలం గ్రాఫ్ లో 2 వాహనాల ఏ అండ్ బి సరళ రేఖలు x అక్షంనకు 60 డిగ్రీల కోణం 30 డిగ్రీల వాలుగా ఉన్నవి. వాటి వేగంల యొక్క నిష్పత్తి ఎంత. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 2:1. క్వశ్చన్ నెంబర్ 72. నిశ్చలంగా ఉన్న చెరువులో ఒక చేప నీటి ఉపరితలం నుండి 30 సెంటీమీటర్ల లోతులో ఉన్నది. పైనుండి చూసిన దృశ్య లోతు ఎంత. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 22.5 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 73 చూస్తే నెక్స్ట్ క్వశ్చన్. 60 డిగ్రీల కోణము కలిగిన పట్టకము 30 డిగ్రీల కనిష్ట విచలన కోణంను ఏర్పరిచిన పట్టకం యొక్క వక్రీభవన గుణకము. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. √2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఒక రస్వ దృష్టి గల మనిషి 2.5 మీటర్స్ దూరంలో ఉన్న వస్తువులను చూడగలడు. అయినా అతను వాడవలసిన కటక సామర్థ్యము. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. -0.4 డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సమాన ద్రవ్యరాశులు గల నీరు మరియు నూనె మిశ్రమం యొక్క ఫలిత సాంద్రత. P1 అంటే నీటి సాంద్రత, P2 అంటే నూనె సాంద్రత. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2P1 P2/P1 + P2. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76 చూద్దాం. నేలపై ఒక పెట్టెను 4 మీటర్లు తోయినప్పుడు 100 న్యూటన్ల నిరోధక బలం పనిచేసిన అభిలంబ ప్రతిచర్య చేసిన బలం. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. శూన్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. సూర్యుని యొక్క ప్రధాన శక్తి అంటే సింపుల్ అండి. దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కేంద్రిక సంలీనం చర్య జరుగుతుంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. క్రింద ఇచ్చిన దూరం కాలం గ్రాఫ్లలో ఏది త్వరణంను సూచించును అన్నాడు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బి చూడండి రైట్ ఆన్సర్ అవుతుంది. x అక్షం మీద t, y అక్షం మీద x. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఒక బుల్లెట్ ఒక పలక గుండా పోయినప్పుడు తన వేగంలోని 1/20 వంతు కోల్పోయినచో
ఆ బుల్లెట్ని ఆపడానికి ఎన్ని పలకలు కావాలి? సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 11 కావాలి. క్వశ్చన్ నెంబర్ 80, పటంలో చూపిన M1 మరియు M2 ద్రవ్యరాశులు స్వేచ్ఛగా వదిలిన వాటి యొక్క త్వరణము ఎంత? దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 0.2 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ 81. ఇప్పుడు చూడండి కెమిస్ట్రీ పార్ట్. 81 నుంచి 120 క్వశ్చన్స్, అంటే ఇవి ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 81 చూస్తే 440 గ్రాముల CO2లో ఉన్న అణువుల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 6.023 ఇంటూ 10⁻²4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82కి వెళ్తే 82 చూడండి. తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్తో చర్య జరిపినప్పుడు తయారయ్యే పదార్థం. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, CaOCl2 ప్లస్ H2O. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చూస్తే క్రింది వాణిలో అన్నింటికన్నా ఎక్కువ pH విలువ కలిగినది. దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. క్వశ్చన్ నెంబర్ 84 చూడండి, మ్యాచింగ్ ఇచ్చారు. సో ఇటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అని చెప్పి అటు సాంకేతిక నామాలు ఇచ్చారు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, P4Q2R1S3 అనమాట. డి ఇస్ ద రైట్ ఆన్సర్. 85th క్వశ్చన్, క్రింది వాణిలో డాబర్ ఇనర్ త్రికం అయినది ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, SCT. క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86, 16వ గ్రూపు మూలకాలను ఇలా కూడా పిలుస్తారు. దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, చాల్కోజన్లను పిలుస్తారు 16వ గ్రూప్ మూలకాలను. అదేవిధంగా నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి. అమోనియా అణువులో ఉండే ఒంటరి మరియు బంధ ఎలక్ట్రాన్ జంటల సంఖ్యలు వరుసగా ఎంత అంటే దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 1,3. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 88, కర్పూరం యొక్క ఘన స్థితి నుండి నేరుగా వాయువుగా మారుట కారణం ఏంటి అంటే దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఉత్పతనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చూస్తే క్రింది వాణిలో సరి అయినది కానిది అన్నాడు. సో దానికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, కెనాల్ కిరణాలని నీల్స్ బోర్ కనుగొనలేదు అన్నట్టు. కెనాల్ కిరణాలు నీల్స్ బోర్ సరైనది కాదు. క్వశ్చన్ నెంబర్ 90 చూస్తే N2 ప్లస్ XH2 టేకెన్ ట్వైస్ టు YNH3 పై రసాయన చర్య యొక్క తుల్య సమీకరణంలో X, Yలు వరుసగా అంటే దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, 3,2. నెక్స్ట్ క్వశ్చన్ 91, సహజ ప్రక్రియ ద్వారా సులువుగా వియోగం చెందే పదార్థం. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 92, వేడి గుండు సూది పరీక్షలో గుండు సూది చొచ్చుకొని వెళ్ళని పదార్థం ఏది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, బెకలైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. 93, స్వభావ పరంగా సల్ఫర్ డైఆక్సైడ్. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆమ్ల ఆక్సైడ్ అవుతుంది, ఆమ్ల ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చూద్దాం. ఆమ్ల ద్రావణాలలో ఫినాఫ్థలిన్ సూచిక యొక్క రంగు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, రంగు ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95కి వెళ్తే క్రింది వాణిలో ఏ మందు అజీర్ణానికి ఉపయోగిస్తారు అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, యాంటాసిడ్. క్వశ్చన్ నెంబర్ 96, ఆర్బిటాల ప్రాదేశిక దృగ్విషయాన్ని తెలిపే క్వాంటం సంఖ్య ఏది అంటే దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఎంఎల్. క్వశ్చన్ నెంబర్ 97, క్రింది వాణిలో ఆర్బిటాల శక్తి పరంగా సరైనది కానిది ఏది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 5s less than 4p. 5s less than 4 is the right answer, option C. క్వశ్చన్ నెంబర్ 98, ఒక పరమాణువులో n విలువ 3 అయినా క్రింది వానిలో సరైన వాక్యం కానిది ఏది అన్నట్టు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, దీనిలో sp,d,f ఆర్బిటాల్ ఉంటాయి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 99th చూస్తే బోర్ పరమాణువు సిద్ధాంతం వివరించినది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆర్బిటాల యొక్క శక్తిని. క్వశ్చన్ నెంబర్ 100, క్రింది వాడిని జతపరచని మ్యాచింగ్ ఇచ్చాడు. సో చూసుకోండి, దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101, CH2CH అనుకుంటే పైన మనకు ఒక సాంకేతిక నామం ఇచ్చి పైన ఇచ్చిన అణువు యొక్క IUPAC నామం ఏంటి అని అడిగారు. దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, Pent4in2ol. దీనికి అది IUPAC నామం చూసుకోండి. 102వ క్వశ్చన్, క్రింది వానిలో తీయని వాసన గల పదార్థం. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఎస్టర్. క్వశ్చన్ నెంబర్ 103, H2O అణువులో ఉన్న డెల్టా SP బంధాల సంఖ్య. దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 2 ఉంటాయి బంధాలు.
క్వశ్చన్ నెంబర్ 104 చూస్తే ఆధునిక ఆవర్తన పట్టికలోని పీరియడ్లు మరియు గ్రూపుల సంఖ్య వరుసగా. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ 7,18. క్వశ్చన్ నెంబర్ 105 లోహాలను శుద్ధి చేయటకు ఉపయోగపడే పదార్థం. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ద్రవీకరణ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106 ఒక మూలకం X1224 Y అనే మూలకంతో అయానిక బంధం ఏర్పరుస్తుంది. అయితే YX చే ఏర్పడే అయాన్ పై గల ఆవేశం ఏది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది +2. క్వశ్చన్ నంబర్ 107 చూద్దాం. ప్లవన ప్రక్రియకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? సో ఆప్షన్ సి మాలిన్య కిరణాలు నురగలో పైకి తేలుతాయి. సరి కానిది ఏది అన్నాడు. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 108 చూస్తే క్రింది వానిలో రసాయనిక మార్పు ఏది? సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇనుము త్రుప్పు పట్టడం. ఇది రసాయనిక మార్పు, మిగిలినవి కావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 చూస్తే 230 గ్రాముల సోడియం అధిక నీటిలో చర్య జరిపినప్పుడు విడుదలైన హైడ్రోజన్ అణువుల ద్రవ్యరాశిని కనుగొనుము. దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ 10 అవుతుంది. ఓకేనా 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110 యూరియా అనే కర్బన సమ్మేళనాన్ని తయారు చేయటకు ప్రయోగశాలలో ఎఫ్ బోలర్ వేడి చేసిన పదార్థం ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ NH4CNO. క్వశ్చన్ నెంబర్ 111 కాంజీ కాబా ద్రావణాలకు సంబంధించి సరి అయినది కానిది ఏది అన్నాడు. మరి కానిది సరి అయినది కానిది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వ్యాసం 1 నానోమీటర్ నుండి 1000 నానోమీటర్ వరకు ఉంటుంది అనేటువంటి సరి అయినది కానిది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 112 మ్యాచింగ్ ఇచ్చారు. బంధ కోణాలకు సంబంధించినటువంటి మ్యాచింగ్, దాన్ని మ్యాచ్ చేసుకొని చూసుకోండి. దానికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది 1D 2C 3A 4B. క్వశ్చన్ నెంబర్ 113 70 గ్రాముల నీటిలో 30 గ్రామ్స్ చక్కెర కరిగి ఉన్నచో ద్రావణం యొక్క గాఢత ద్రావిత ద్రవ్యరాశి శాతాలలో అంటే దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ 30 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 114 నురగలో ఉండే విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకాలు వరుసగా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఘనం వాయువు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఘనం వాయువు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి CaCO3 టేకెన్ ట్వైస్ CaO + CO2 అనే సమీకరణం ఈ క్రింది రసాయన చర్యను సూచిస్తుంది. దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ వియోగ చర్య అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116 మ్యాచింగ్ ఇచ్చారు. సో మ్యాచింగ్ లో ఇట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇట్లా ఇచ్చారు, దానికి సాంకేతిక నామాలు ఇటు ఇచ్చారు. సో మ్యాచ్ చేయాలి, ఫార్ములాలు ఇటు ఇచ్చారు దాన్ని మ్యాచ్ చేస్తే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117 అధిక సంపీడ్యత కలిగిన పదార్థ స్థితి ఏది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ వాయు స్థితి. క్వశ్చన్ నెంబర్ 118 చూస్తే సాధారణంగా లోహాలు ఆమ్లాలతో చర్య జరిగినప్పుడు విడుదల చేసే వాయువు. దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ హైడ్రోజన్. క్వశ్చన్ నెంబర్ 119 క్రింది వారిలో కాలుష్య పరంగా ఆదర్శ ఇంధనం ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సహజ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120 చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ 120 క్రింది వానిలో దహన చర్యకు దోహదం చేయనిది ఏది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ సరఫరా. కార్బన్ డైఆక్సైడ్ సరఫరా అనేటువంటి దహన చర్యకు దోహదం చేయదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే ప్లాటిహెల్మింథిస్ లో విసర్జక అవయవాలు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ జ్వాలా కణాలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది బయోసైన్స్ అండి. బయోసైన్స్ స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి 121 నుంచి 160 వరకు లాస్ట్ పార్ట్, అంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో 121కి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 122 చూడండి మస్తిష్కం ఉపరితలం పైన ఉన్న ముడతలలో ఉబ్బెత్తు భాగం ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ గైరి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 ఎముకల పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్ ఏది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సొమాటోట్రోపిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 ఫలాలు పక్వం చెందడానికి కారణమయ్యే మొక్కల హార్మోన్ ఏది అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇథిలిన్. అంటే పళ్ళు మక్కడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే ఇథిలిన్ అనేటువంటి హార్మోన్ ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 చూస్తే ఆకలి సంకేతాలను కలిగించేది ఏది అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ గ్రీలిన్ ఆర్ గ్రెలిన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 చూస్తే మెండల్ సంకరణంలో
F2 తరం యొక్క దృశ్య రూప నిష్పత్తి ఏది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ 3:1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని ప్రచురించిన వారు ఎవరు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ చార్లెస్ డార్విన్. జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని ప్రచురించిన వారు చార్లెస్ డార్విన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైబోజోమ్లు ఈ పదార్థాల ఉత్పత్తికి స్థావరాలు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రోటీన్ల ఉత్పత్తికి స్థావరాలు రైబోజోమ్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129 చూస్తే ఎర్ర రక్త కణాల జీవితకాలం, దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి 120 days. క్వశ్చన్ నెంబర్ 130. చెవి దొప్ప దీనిని కలిగి ఉంటుంది అంటే దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ మృదులాస్థిని కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 131. మానవ కన్నులో వివిధ రంగులను గుర్తించడానికి ఉపయోగపడే వర్ణద్రవ్యం ఏది అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అయోడాప్సిన్. క్వశ్చన్ నెంబర్ 132. కుక్క జల స్రావంపై పావులవ్ చేసిన ప్రయోగం దీనికి ఉదాహరణ అంటే దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నిబంధన ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 133. శైవలాలు డాష్ తో సహజీవన సంబంధం వల్ల లైక్యం ఏర్పడుతుంది. దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి శిలీంధ్రాలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శ్వాసనాళంలోకి ఆహార పదార్థాలు పోకుండా నియంత్రించేది ఏది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఉపజీవిక ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135 చూద్దామండి. 135 చూస్తే పెన్సిలిన్ ను ఉత్పత్తి చేసేది ఏది అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది శిలీంధ్రము ఉత్పత్తి చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 136 చూస్తే బఠానీ మొక్క వేరు బొడిపెల్లో ఉండే బ్యాక్టీరియా ఏది అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ రైజోబియం. క్వశ్చన్ నెంబర్ 137. బాహ్య ఫలదీకరణము దీనిలో జరుగుతుంది. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ కప్ప. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 138. హరిత రేణువులో సూర్యకాంతిని గ్రహించే ప్రదేశం. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ గ్రానా ఇస్ ద రైట్ ఆన్సర్. 139th. ఎంజైమ్లు లేని జీర్ణ రసం. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ పైత్య రసం. క్వశ్చన్ నెంబర్ 140. ప్రాథమిక మూత్రం ఏర్పడే భాగం. దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ రక్తకేశ నాళికా గుచ్చం. 141. కాఫీ గింజలలో ఉండే ఆల్కలాయిడ్. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ కెఫిన్. నెక్స్ట్ 142 చూడండి. మానవులలో ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్. ఇది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అడ్రినలిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. క్రింది వాటిలో ఏది రాష్ట్ర పక్షిగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ పాలపిట్ట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. ద్విదళ బీజ కలుపు మొక్కల నివారణ ఉపయోగించే కలుపు నాశిని. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ 2,4 డి. క్వశ్చన్ నెంబర్ 145 చూస్తే ప్రొఫెసర్ జేకే కురియన్ ను పితామహుడిగా పరిగణించేది ఏది అంటే శ్వేత విప్లవానికి ఆయనని పితామహుడిగా మనం ప్రకటిస్తున్నాం అనుకుంటాం. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 146. పునరుత్పత్తి కనిపించేది అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ప్లానేరియా. నెక్స్ట్ క్వశ్చన్ 147th. మానవుడిలో శుక్ర కణాల ఉత్పత్తి జరిగేది ఎక్కడ అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ శుక్రోత్పాదక నాళికలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. శుక్రకణం మరియు అండం యొక్క ఫలదీకరణ జరిగే భాగం ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫలోపియన్ నాళం. 149th. రెండవ పురుష కేంద్రకం ప్లస్ ద్వితీయ కేంద్రకం ఈజ్ ఈక్వల్స్ అని అడిగారు. దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అంకురచ్చదనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 చూస్తే కణశక్త్యగారాలు. ఇది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 151. కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్యలో ఉండే కవాటము. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అగ్రత్రయ కవాటం. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలలో ఆహార పదార్థాల రవాణా చేసేది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ పోషక కణజాలం. క్వశ్చన్ నెంబర్ 153. ఆకులలో పిండి పదార్థాల ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడే రసాయనం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అయోడిన్. క్వశ్చన్ నెంబర్ 154 చూస్తే 1984లో భోపాల్ దుర్ఘటనలో వెలువడిన లీక్ అయిన వాయువు ఏది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ మిథైల్ ఐసోసైనేట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 155 చూస్తే కణంలో కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 156. మలేరియా జీవికి ఆడ అనాఫిలిస్ దోమ వాహకంగా పనిచేస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ రోనాల్డ్ రాస్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 157. బొద్దింక దీనికి చెందినది అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆర్థ్రోపోడా. క్వశ్చన్ నెంబర్ 158 చూస్తే ఈ క్రింది వాణిలో క్రిప్టోగ్రామ్ పుష్పించని మొక్కలను గుర్తించండి అన్నారు. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్, బ్రయోఫైట్లో అనేటువంటి పుష్పించని మొక్కలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 159. ఓజోన్ పొర క్షీణత కారణమవుతున్న రసాయనం ఏది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, సిఎఫ్సి, క్లోరోఫ్లోరో కార్బన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 160. 3 ఎముకల గొలుసు కూటకము, దాగలి మరియు కర్ణాంతరస్థి ఉండే జ్ఞానేంద్రియం ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, చెవి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ 160 క్వశ్చన్లకి అయితే ఆన్సర్స్ నేను చెప్పాను. మీ స్కోర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇంకా టీఎస్ఆర్ చేసి దానికి వేరే ఎంట్రన్స్ లో కూడా మీకు ఇది యూజ్ అవుతుంది, పాలిటెక్నికల్ టీఎస్ఆర్ చేసికి. కాబట్టి బాగా ప్రిపేర్ కండి. ఆల్ ద బెస్ట్.